హలో ఫ్రెండ్స్, చూడండి. చికెన్ మటన్ అనుకుంటున్నారా? కాదండి. ఈ కర్రీ ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్కి ఏమాత్రం తీసిపోదండి. ఈ కర్రీ ఏంటంటే పనస ముక్కల కర్రీ. మామూలుగా అయితే పనసపొట్టు కూర వండుకుంటాం కదా. పనసపొట్టు కాకుండా ఈ పనస ముక్కలను కూర వండుకుందామని ఈరోజు తీసుకొచ్చాను. ఈ విధంగానే అమ్ముతారండి. పసుపు వేసేసి ముక్కలు కట్ చేసి అమ్ముతారు. మనం వాష్ చేసేసుకుని యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత శుభ్రంగా కలియబెడదాము. ఈ బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ పనస ముక్కలు వేసుకుని వేపుకోవడమే. పనస ముక్కలు చాలా ఈజీగా ఉడికిపోతాయండి. ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదన్నమాట. ఇదిగో ఇండి ఇలా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలియబెట్టుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసేసుకుందామండి. పనస పొట్టు, పనస ముక్కల కర్రీ, పనస బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా మగ్గిపోతాయి. కొద్దిసేపు మూత పెట్టండి, ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా మగ్గిన తర్వాత కొంచెం మనం పసుపు, ఉప్పు వేసుకుని కలియబెట్టేసుకున్న తర్వాత మనం కారం వేసుకుందాము. కారం కూడా పెద్ద ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, 1 స్పూన్ సరిపోతుంది. సో ఈ కారం వేసుకుని మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసేసుకుందాము. నేను ఇప్పుడు వేయట్లేదు ఆ పౌడర్స్ ఏమి, ఎందుకంటే నేను ఫైనల్గా పేస్ట్ చేసేద్దామనేసి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఉడికించేసుకుందాం. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ముక్క అయితే గట్టిగా ఉంది కానీ మనకి వెంటనే ఉడికిపోతుంది. పనస ముక్కలు బిర్యానీ వండుకునేటప్పుడు కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోద్దండి. అలాగే ఈ ముక్క కూడా ఈజీగా ఈ కొద్దిపాటి నీళ్ళలో ఉడికిపోద్ది అన్నమాట. మూత పెట్టేద్దామండి. చూడండి మగ్గిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరికి రానిచ్చేద్దాం. కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత చూసారా, ముక్క అయితే అప్పుడే ఉడికిపోయింది అన్నమాట. సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మసాలా ముద్దమాట ఇది. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, ఇంకా కొద్దిగా గరం మసాలా, కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి పేస్ట్ చేసేసాను అనమాట. చేసి వేసాను. కలియ తిప్పేయడమే. ఇంతేనండి, పనస ముక్కల కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. ఎప్పుడు చికెను మటనే అనరు. పనస ముక్కల బిర్యానీ తినండి మీరు. అసలు నిజానికి చికెన్ బిర్యానీ అవి కూడా వద్దంటారు, అంత బాగుంటుంది. అలాగే పనస ముక్కల కర్రీ కూడా ఆల్మోస్ట్ చికెన్ కంటే రుచిగా ఉంటుందంటే మీరు ట్రై చేయండి ఒకసారి. ఇది హెల్దీ కూడా, మనకి పనస తినడం కూడా మనకి హెల్దీ. రండి వడ్డించేసుకుందాం. చూసారా ఎంత ఎంత బాగుందో చూసారా. ఈ రోజుల్లో అందరూ వెజిటేరియన్స్ అయిపోతున్నారు కదండి. ఎక్కువగా ఒబిసిటీ, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ఆ సమస్యలు ఏమీ లేకుండా ఆల్మోస్ట్ నాన్ వెజ్ రుచిలో వెజ్ కర్రీ మనకు ఉంది. అదే పనస ముక్కల కర్రీ. కాబట్టి మీరు ట్రై చేయండి. ఎక్కడైనా పనస ముక్కలు కనిపిస్తే మాత్రం కంపల్సరీ పనస ముక్కల కర్రీ వండుకోండి, బిర్యానీ, అలాగే పనస పొట్టు కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అలాగే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.